నమస్కారం అండి, నేనే మా గురువు గారు. నమస్కారం అండి, ఇతనే నా గురువు గారు. వాళ్ళిద్దరు చెప్పారు, నువ్వు చెప్పావేంట్రా? ఎందుకులే అన్నా, నేను గురువు గారు అంటాను, మళ్ళీ నువ్వు గురువు గారు గురువు గారు గుండెల మీద తన్నావంట. మా గురువులందరికీ ఎర్ర డ్రెస్లు ఎందుకు వేయించాడో తెలుసా? వీళ్ళ చేతిలో మమ్మల్ని ఎరుపులు చేశారని సింబాలిక్ గా చెప్పడానికి. అంతేలన్నా, మీరు ఎరుపోయాకే మా జీవితంలో ఒక మలుపు వచ్చింది, మాకు ఒక గెలుపు వచ్చింది, చివరి గలుపు వచ్చింది, అందుకే ఈ నలుపు వచ్చింది. ఎప్పటికైనా జబర్దస్తులో ఆధిపత్యం నీదేనన్నా. చూసారా, ఆధిపత్యం అని వాడి పేరు తెచ్చుకుంటున్నాడు. ఆధిపత్యం అనొచ్చు కదా దాన్ని. ఒరిజినల్ పదాలను కూడా కౌంటర్లుగా మార్చుకుంటున్నావు అన్న. సరేగానన్నా, ఈ సిగరెట్ మందు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా నీకు? చిచ్చి, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ రా, వాడి జోలికి పోకూడదు. మరి కామెడీ కూడా బ్యాడ్ హ్యాబిట్ అని ఎవరైనా చెప్పారన్నా మీకు? లేదే. ఎందుకు దూరంగా ఉన్నారు మరి? ఎందుకన్నా దాని జోలికి వెళ్ళట్లేదు. మా గురువు గారిది అయిపోయింది, మీ గురువు గారు చూడు. నా గురువు పెట్టి ఇడు తప్పు చేశాడు కాబట్టి నా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడలేకపోతున్నాడు. తమ్ముట నా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడరా. అరే, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే నేను బోర్లా పడుకొని చూడాలి. ఇడు స్కిట్ మొత్తం నేనే మోస్తున్నానండి. మరి నేనే మోస్తున్నాను రా. పొట్టదప్పుడు నువ్వు ఏ రోజైనా ఏదైనా మోసావు? పెద్ద మనిషితో ఏంట్రా మాటలు? 5,000కి 6,000కి పెద్ద మనిషి ఫంక్షన్ లో పోయేవాడు, నువ్వు కూడా పెద్ద మనిషి మారా. వెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకెళ్ళా పో. నా ఖాతాలో డబ్బులు లేవు. ఊరికో ఖాతా పెడతావు, నీ ఖాతాలో డబ్బులు లేవురా. ఊరికో ఖాతా పెట్టేది సుధీర్ అని జనాలందరికీ తెలుసు. పొరపాటున ఆడికి పేరు వచ్చింది కానీ నీకు రావాలి నిజంగా. నా కళ్ళతో చూశాను, రోజు బాత్రూమ్ లో నన్ను కూర్చోబెట్టి క్యాండీ క్రష్ ఆడుకోమని. హోటల్కి గెస్ట్లు వచ్చేటప్పుడు అలా కూర్చొని ఆడుకోవాలి. నువ్వు రెస్ట్ తీసుకోవడానికి గెస్ట్ అని చెప్తారా నువ్వు? అయిపోయిన తర్వాత నా దగ్గర తీసుకొని వదలుతావు. పాప మన గురువు గారు వెయిటింగ్. వీడు మనం చేసేటప్పుడే చాలా నటిస్తున్నాడు, ఇక వాడు చేయాల్సి వచ్చింది, ఎంత నటిస్తాడో వాడు. రాక మా స్కిట్కి వచ్చావు కదరా, కాఫీ ఇవ్వమంటావు, టీ ఇవ్వమంటావు? ముందు మాస్టర్కి ఇవ్వండి సార్. అరే తేజు వచ్చినట్టుందిరా. ఎక్కడ సార్? టీ కాఫీ అనగా ముందు మాస్టర్ తేజు అనగా ముందుకు వెళ్ళిపోతున్నాయంట్రా. మీరే చెప్పారు కదా సార్, లైఫ్ లో ఎలా ముందుకు వెళ్ళాలి అని. నేను అన్నదే ఆ ముందుకురా, ఈ ముందుకు కాదు. సర్లే గానీ, నువ్వు ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నావు కదా, ఏం నేర్చుకున్నావు? ఎవరిని ఎలా గోకాలి నేర్చుకున్నాను. మీ గురువులు మా గురువులు అందరూ ఎందుకు పిలిచారు ఎందుకు మా శిష్యుల్ని? ఈ రోజు మీరు అంతా గురువులకి గురు దక్షిణ ఇచ్చుకునే టైం వచ్చేసింది. వచ్చిందా? అదేంటో చెప్పండి, మీరు రుణం తీర్చేసుకుంటాం. మేము ముగ్గురు అమ్మాయిలు ప్రేమించాం. అవునా? ఆ అమ్మాయిలు మాకిచ్చి పెళ్లి చేయాలి. అరే నరేష్, నువ్వు ఎలాగైనా నాకు ఇంటి వాడిని చేయాలి. ఒక 4-5 ఇల్లులు ఉన్నాయి కదా. అవి నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు రా. నేను అన్నది కట్టుకునే ఇల్లుల గురించి కాదు. జనాలు వింటే నిజం అనుకుంటారు. నిజమే కదా. కొంపలు కూల్తాయి. నిజామాబాద్, వైజాగ్. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటదన్నా? చాలా అందంగా ఉంటదిరా, 10 మార్కుల బోర్డు లాగా. మరి మనకు దక్కిద్దంట. సరే వెళ్దాం పదండి. ఎవరక్కడ ఇంట్లో? ఎవరా మీరు? మీ పేర్లేంటి? చెప్పడే తప్పుడే. ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? ఇప్పుడు నా పల్లె ఉంది కదా, ఆ. కుక్కటి పల్లె ఉంది కదా, ఆ. బోయిన పల్లె ఉంది కదా, ఆ. ఈ పల్లెలన్నీ వేపేది నేనే. నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు వర్షం పడే ముందు మబ్బులు పడతాయి కదా, ఆ. ఆ మబ్బులు కడటానికి కింద మంట ఎడతా. మబ్బులు కలిసి కిట్టుకు కూడా మంట ఎడతావు నువ్వే. నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు బట్టలు నురగొస్తుంది కదా, నురగొచ్చేటప్పుడు బుడగలు వస్తాయి కదా, అటు పుడుకు పగల పడుతుంది నేనే. ఏదో ఒకటి పాల్గొట్టండి, ఊరుకోనమాట. నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటది? గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. ఇదిగో నరేష్, ఏంటి? నేను ఓ విషయం చెప్తున్నా, షాక్ అవుతారా? చెప్పు. నువ్వు పెద్ద ఎదవరా, చూసావు? షాక్ అయ్యావు? షాక్ అయింది నీ పంచకు కాదు, నువ్వు చేసిన పర్ఫార్మెన్స్. సరేగానే అది ఆ. ఎలారా ఏంటి? అవత్తవ లేదని నిన్న నేను ఒక ఇల్లు కూల్ చేస్తున్నాను, ఎవరేమనలేదే. అదెలా? ఏసీ పెట్టి కూల్ చేస్తున్నా. ఇదిగో భాస్కర్, ఏం చేస్తావు నువ్వు? బియ్యం కడుగుతూ ఉంటాను. అదేంటి? అవి కడుక్కోలేక
ఇప్పటిదాకా నీ మీద సింపతి ఉండే, ఇప్పుడు చిరాకు వచ్చింది. మీరేం చేస్తుంటారు? ఇప్పుడు జపాన్ లో పాన్ ఉంది కదండి, ఆ పాన్ నేనే నవ్వులుతానండి, ఆ పాన్ నేనే నవ్వులుతానండి. మా గురువులు మీ చెల్లెలను ప్రేమించారంటండి, వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు మాట్లాడుకుంటారండి. స్కిట్ చేయటం కాదు, ముందా లేచి కట్టుకో. లేచి ఎందుకని కూర్చొని కట్టుకుంటానులే. కాలండి, సరే అండి. వెళ్ళండి, వాళ్ళని పిలిపించండి. ఇప్పుడు ఏదో చేసినావు. అది రాదండి. అలా సరదాగా పార్క్ వెళ్దామా? పార్క్ వెళ్దాం కానీ అక్కడ కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మధ్య మధ్యలో కొంచెం శానిటైజర్ కొట్టుకుంటూ ఉండాలి, అండ్ కిస్సులు వద్దు, బ్యాక్టీరియా. రొమాన్స్ లో కూడా రూల్స్ ఏంటి? ఆయన అంటే నమ్మ పైల్స్ వస్తున్నా కూడా ఈ టైంకి రావాలి, ఆ టైంకి రావాలని రూల్స్ చెప్తారు. నువ్వు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా, ఎందుకు అలా ఖాళీగా ఉన్నావు? ఇక్కడ మరి క్లోజ్ సర్క్యూట్, అలా పచ్చని పొలాల దగ్గరికి వెళ్ళి విశాలంగా మాట్లాడుకుందాం. అమ్మో వద్దు, అక్కడ అడవి పందులు ఉంటాయి. ఇక్కడేంటమ్మా, ఇక్కడ కూడా ఉన్నాయి. చెప్పలేదా అన్న? మీరు ఏమైనా అనుకోండి, నాకు కరెక్ట్ గా జోడీగా అయితేనే సరిపోతాడు. కోస్తే ఊరంతా సరిపోతుంది. ఒక్కదాని సరిపోడా? అసలు జిత్తు మాస్టర్ ఎలా లవ్ చేసే ఇతన్ని? ఆయన ఫ్లోర్ చూసి పడిపోయి. ఆయన ఫ్లోర్ చూసా అమ్మ, అది ఫ్లోర్ మూమెంట్ చూసి అనాలమ్మ, ఫ్లోర్ చూసి పడిపోవడం ఏంటి? మీరు ఆయన ఏమనకండి, నా కోసం మా నాన్న చేతిలో తన్నులు తిన్నారు. తన్నులే కాదు, వదిలేస్తే నిన్ను కూడా తింటాడు. అదిగో అమ్మాయిలు, వీళ్ళ ముగ్గురికి బాగా నచ్చేశారు. మీరు ఓకే అంటే ఇక పెళ్లి చేసేడు. అప్పుడే ఓకే, అలాగే పడుకోవాలి ముందు. పెళ్లికి ముందు పడుకోవాలంట, మంచి ఆఫర్. ఇక్కడ అసలు బాగా నిద్ర వస్తుందా అండి? నిద్ర ఏం చేస్తున్నారు? నిద్ర వస్తుంది అన్నా కదా, ఆర్డర్ పెడుతున్నా, నాకు వస్తుంది. నువ్వేం చేస్తున్నావురా? నిద్ర తర్వాత కళ వస్తుంది కదా, అది ఆర్డర్ పెడతాను. ఓహో, నువ్వేం చేస్తున్నావు? కళ్ళలోకి రావాలంటే అమ్మాయి రావాలి కదా, దాన్ని ఆర్డర్ పెడుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? మరి అమ్మాయిలు వచ్చాక బాబాయిలు రావాలి కదా, ఆర్డర్ పెడుతున్నాను. ఏ మాస్టర్, డీలోని అనుకుని ఇక్కడ స్టెప్ వేస్తున్నావు నువ్వే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా? గురువు అన్నావుగా, వేసి వెళ్ళారు. గురువులు నచ్చలేదంట, వాళ్ళకి శిష్యులే నచ్చారు, అందుకని మేము పెళ్లి చేసేసుకున్నాం. సరే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అది చూస్తే ఈఫిల్ టవర్ లా ఉంది, నువ్వు చూస్తే అగ్గిపెట్ట అంత ఉన్నావు. ఏం చేస్తావురా? నీకెందుకయ్యా? శోభను ఎన్ని రోజులు చేసుకుంటావు? తెలిసిందేగా, అర్థం 3 రోజులు. నువ్వు 6 రోజులు చేసుకోరా? ఎందుకు? నీకు మంచం ఎక్కడానికి 3 రోజులు పడుతుంది. అందుకే చాప ప్లాన్ చేసాం. కొర బొగడగా ఏమిటిది? మీ కళ్ళలోకి చూస్తే మమ్మల్ని ఏం మారుస్తారు? మీరు చేతులు దిగిపోతే ఛానల్ మారుస్తారు. రాజావారు వచ్చారు, చూసుకోండి. చూసారా? మామూలుగా ఒక సాధారణ మనిషికి ఇలాంటివి జరగాలంటే రాసి పెట్టి ఉండాలి. అదే మనకైతే రాసుకుంటే చాలు, వచ్చి రాసుకుంటారు. ముగ్గురు మారానులే. దీని పేరు దీపిక, దీని పేరు గోపిక, దాని పేరు ఓపిక. నువ్వు వాపిక ఏం కుళ్ళుకుంటున్నావా? కావాలంటే కాస్త ఖాళీగా ఉంది, నువ్వు కూడా రావచ్చు. ఇక్కడ ఇంత మంది మేము ఉన్నాం కదా, మళ్ళీ ఆవిడెందుకు? మీరు అలలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, ఆవిడ సముద్రం అక్కడే ఉంటది. ఆవిడ సముద్రం, మేము అలలు. అయితే మీరేంటో? మనం ఉప్పిన ఎంతమంది వచ్చినా. ఆయన రాజావారి ముందు నన్నే పెళ్ళాడారు. ఆయన నావారు కాదు, నావారు. చెప్పండి ఎవరి వైపు? కిందకి వెళ్ళాక కూడా ఇదే అడగండి, ఎవరి వైపు చెప్తా. అయినా అప్పటి నుంచి చూస్తున్నా, అందరూ అదోళ్ళ చూస్తున్నారు. శ్రీదేవిలా ఉండడం నా తప్ప, జయసుధలా ఉండడం నా తప్ప, జయప్రదలా ఉండడం నా తప్ప. అలా అనుకోవడం తప్పు. ఈ రాజమందిరంలో ఒక అద్దం కూడా పెట్టకపోవడం నా తప్పు. నిజంగానే అండి, హీరో గారు ఇందాక నుంచి అదేగా చూస్తున్నారు, ఎందుకంటారు? ఆయన సినిమాలో జూనియర్ ఆర్టిస్టులుగా చేసింది మీరేనా కదా అని చూస్తున్నట్టున్నాడు. చూస్తూ ఉండండి, మైత్రి మూవీ పాంప్లెట్స్ లో హీరోయిన్ గా మా పేర్లే ఉంటాయి. మైత్రి మూవీస్ పాంప్లెట్ లో కాదు కదా, మైత్రి వనంలో పంచే పాంప్లెట్ లో కూడా మీ పేర్లు ఉండవు. ఒక్క 20 కోట్లు పెట్టి ఆయనతో ఒక్క సినిమా తీయచ్చు కదా. 20 కోట్లు పెట్టి ఆయనతోనా? అంత డబ్బులు పెట్టడానికి నేను దిల్ రాజుని కాదే, మామూలు రాజుని. ఇది కూడా వాళ్ళిద్దరి ఖర్చు.
అయినా సినిమా తీస్తే బుచ్చిబాబు గారే డైరెక్షన్ చేయాలి. బుచ్చిబాబు గారు ఫస్ట్ తీసిన సినిమాకి సూపర్ సార్ ఎరగ కొట్టారు సార్ అంటున్నారు. మీతో చేస్తే ఆయన ఎరగ కొడతారు పాపం. అసలే మొహమాట వాళ్ళ గురించి అది కొంచెం మన గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. రాజావారు రాత్రి మీరు నా కల్లోకి వచ్చారు. మనకి 10 మంది పిల్లకాయలు పుట్టారంట. నాకైతే 15 మంది పిల్లకాయలు పుట్టారు. నాకైతే 20 మంది పుట్టారని కలబడింది. ఏమే పిల్లకాయల పొట్లకాయల చెట్టుకు పుట్టినట్టు పుడతానే ఉన్నారు. మీ పాటికి మీరు కళ్ళ గంటమేనా? రాజుకు అంత సీనుందా లేదని ఆలోచించరా? అయినా రాజ్యంలో ప్రజలందరూ యువరాజు ఎప్పుడు వస్తాడని అడుగుతున్నారు. ఈ రాజు ఉండగా యువరాజు రాడని చెప్పండి. అయినా పిల్లలు గొడవ ఎందుకు, మనం ప్రజల గొడవ ఏంటో చూద్దాం ఒకసారి. మహామంత్రి పిలిచారా అమ్మా? పిలిచింది వాళ్ళు కాదు, నేను సలహాలు చెప్పేవాడిని మంత్రిగా పెట్టమంటే సరసాలు ఆడేవాడిని పెట్టారు. సరిపోయింది. సూపర్ పంచ్. మహామంత్రి చెప్పండి బాబు. టబు కాదురా ప్రభు. ప్రజల యోగక్షేమాలన్నీ తెలుసుకుంటున్నావా? ఇంటింటికి వెళ్ళి మరీ తెలుసుకుంటాను ప్రభు. ఇంటింటికి వెళ్తున్నావని తెలిసి ఎన్నింటికి వెళ్తున్నావనే మా డౌట్. చెప్పడం మరిచితిని. పక్క రాజ్యం రాజులు మన మీద దండెత్తడానికి రెడీగా ఉన్నారట. శత్రువులు కూడా చెప్పి చేస్తున్నారా? నువ్వేమో చేశాక చెప్తావు, మాకేమో తర్వాత ఏం చేయాలో తెలియదు. నాకు 10 రోజులు సెలవు కావాలి. దేనికి? మా ఆవిడకి 2వ నెల. మీ ఆవిడకి ఏంటి? ప్రపంచం మొత్తానికి ఇది 2వ నెల, ఫిబ్రవరి నెల. ఆ నెల కాదు ప్రభు. ఆయనకి ఆ ఒక్క నెల తప్ప ఇంకోటి ఏమో తెలియదు. నువ్వు వీళ్ళకి లీడ్ ఇచ్చావా? సరే గాని యువరాజా గారు, మీరు ఈ మధ్య అడవికి వేటకాలమే మానేశారు. నేను వేటకెళ్తే మీరు ఏదైనా ఆట ప్రారంభిద్దాం అనుకుంటున్నారా? నాన్నగారు ఆరోగ్యం బానే ఉందా? అరుగో మాటల్లోనే వస్తున్నారు. ఆరోగ్యం సహకరించట్లేదు. అయ్యో, రాజ్యం నువ్వే చూసుకోవాలి. ఆ రాజ్యం అంటే ఆ సుబ్బయ్య గారి భార్య. ఆవిడ కాదురా, మన రాజ్యం రా. మనవన్ని చూద్దాం అనుకున్నాను, చూడకుండానే పోతున్నాను. నాన్నగారు నాన్నగారు మరణించారు. పట్టులు తీసుకెళ్ళి నాన్నగారి కార్యక్రమాలు చూడండి. చూసారా, పిల్లలు లేరన్న బాధతో మావయ్య గారు చనిపోయారు. నాకు ఎలా అయినా పిల్లలు కావాలి. నాకు పిల్లలు కావాలి. మాకు పిల్లలు కావాలంటే ఓసి సంతాప సభలో ఈ సంతానం కావాలంటే చంపుతున్నారు మీరు. అరే మహామంత్రి, ఒక మంచి ఐడియా చెప్పు. మన రాజ్యానికి పడమట వైపున శృంగారపు అడవులు ఉన్నాయి. ఇలాంటి అడవులన్నీ నీకే తెలుస్తాయిరా. అక్కడ ఒక ఔషధం దొరుకుతుంది. ఆ. అది తెచ్చి తాగారనుకో మీరు నాన్న అవుతారు. మీరు లోపలికి వెళ్ళండి, ఆ ఔషధాన్ని తీసుకొచ్చి ఎలాగైనా నాన్న అవుతా. మీరు వెళ్ళిపోండి లోపలికి. ఆహా, అడవి ఎంత సుమధురంగా ఉంది. ఇక్కడేవో 2 శిల్పాలు. ఆహా, చాలా భంజికలు. ఆ బొమ్మలు తాకి మాకు ప్రాణం పోశారు. ఏమనిపిస్తుంది? రాతి బొమ్మలను తాగితే కోతి బొమ్మలు వచ్చినాయండి బయటికి. ఒక ముని శాపం వల్ల మేము బొమ్మలుగా మారాం. ఒరే రోజా గారికో అనసూయ గారికో అలా చేస్తే శాపం అంటారా? మీరు ఇలా ఉంటేనే శాపం, అలా మారిస్తే మోక్షం. నా జ్యోతికను మాత్రం ఏమనొద్దు. సగం తినేసిన జంతికలా ఉంటది ఈ జ్యోతి గారిది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాన్ని ప్రేమలో పాడేయడానికి నగలు ఇప్పించాను, నజరానా ఇప్పించాను. ఇవన్నీ ఎందుకురా? కాకినాడలో ఒక ఈవెంట్ ఇప్పిస్తే అదే పడేది కదా. చాలించు. శాప విమోచన కలిగించిన మాకు కోరికలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నేను చూశాక తెచ్చాయి. వైష్ణవ్ తేజ్ గారు, మీకు జ్వరం కావాలా? నువ్వు ముద్దు పెడితే జ్వరం ఏంటి? డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ప్రపంచంలో లేని జబ్బులన్నీ వస్తాయి. అంటే ఉప్పిన సినిమాలో హీరోయిన్ గా పనికిరానంటారా? ఉప్పలబాలు పక్కన హీరోయిన్ గా పనికొస్తావు. ఒరే, ఇవన్నీ నాకు కాదు కానీ నేను ఒక ఔషధం చెట్టు కోసం వచ్చారా? అది ఎక్కడుందో చెప్పండి రా నాకు. దానికోసం చాలా మందిని దాటుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా ఎవరున్నారా? ఇప్పుడు నాకు ఇది ఖచ్చితంగా అడవి అని అర్థమైపోయిందిరా. ఎలాగా? ఏమన్నా ఏనుగు, ఎలుగుబంటి, గాడిద, గుర్రం, ముసలి అన్ని ఇక్కడే తెచ్చి అడవి కాక అమలాపురం అయిపోయింది. మా దొరగారితో పెట్టుకుంటే భస్మం అయిపోతావు. మరి తెలిసి ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? మాడి మసైపోయాడు. నా ముందు ఇలా ఎగిరితే మీరు ఉండరు. ఆ ఆకు చిరిగితే ఎవడు ఉండరు, చూసుకో. దేవుడా, ఈ అడవికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? ఇది కాకులు దూరడి కారడవి, చీమలు దూరడి చిట్టడివి. మరి నీ పందులు ఎలా దూరిని? సరిగా చూడండి, మాలో ఒక చిరంజీవి గారు, ఓ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తలేరా? సరిగా చూడండి, ముందు మీకు ఒకరు కనిపించట్లేదా? ముగ్గురు మామయ్యలకు ముద్దులు మేనలుడు. పైకి వచ్చారంటే మీరు కిందకు వచ్చే వరకు దంతాడు. అసలు ఎంతకి ఎందుకు వచ్చావు? నాకు ఒక ఔషధం చెట్టు, దానికోసం వచ్చానయ్యా. మమ్మల్ని వదిలేస్తే అంత ఈజీగా ఏం కాదు. వాడిని దాటాలి, వీడిని దాటాలి, నన్ను దాటాలి. నీలాంటోడే అడవి శేషు గారి అడ్రస్ ఎక్కడంటే అడవుల్లో ఉంటాడని చెప్పాడంట. రక్తం తాగుతావు. ఆ రక్తం తాగటం కాదు, మీరే రక్తం కక్కుకుపోయేలా చేస్తా. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం
వాళ్ళు చచ్చారు, నేను కూడా చచ్చాను. పోండి, మనకు కావాల్సిన ఔషధపు చెట్టు ఇదే అన్నమాట. మహామంత్రి, ఏంటి మనకు తెచ్చారా? కావాల్సిన ఔషధం దొరికింది. అవునా? ఇక ఇది తాగేయటం, నేను నాన్న అవటం. పదండి. నాకు కొంచెం ఇవ్వండి ప్రభు. మీకు లేదేం లేదు, రండి రా. కొన్ని నెలల తర్వాత దెయ్యం కాదురా, నేనే మీ ప్రభుని. మరి ఎలాగైపోయారండి? ఒరే, ఔషధం తాగితే నాన్న అవుతానన్నావు, నేనేంట్రా మా నాన్నలా అయ్యాను. ఔషధం ఎక్కడో తేడా కొట్టింది ప్రభు. తేడా కొట్టడం కాదురా, నిన్ను కొట్టాలరా. చిచ్చి, ఇంక ఈ ముసలోడితో మనకేం పని? ఎప్పటికీ ముసలోడు కానివాడే మనకు కావాలి. పదండి. ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు పొత్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ. గెరిటేదో శాంతి ఏదో తెలియట్లా. మిమ్మల్ని చూస్తూ ఉంటే గుమగుమలాడే బిర్యానీలో గరిటె పెట్టి తిప్పినట్టుగా ఉందండి. నిన్ను చూస్తుంటే అదే గెరిట ఎక్కడో దింపినట్టుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను బుంగమూతి పెడతా. ఏమవుతే బుంగమూతి. మామూలుగా మీరు చేసేవి నచ్చకపోతే బయటికి వెళ్ళినప్పుడు తిడతారు. ఇలాంటివి పెడితే టీవీలోకి వచ్చి మరీ కొడతారు. వాళ్ళందరూ మన వైపు చూస్తున్నారు. సర్లే, బైక్ లేండి. ఎందుకండి? బల్లి పైన పడితే దరిద్రం అండి. ఏదో మీ అదృష్టం కొద్దీ నేను మీకు దొరికాను గాని నన్ను చూసి రాజు కపూర్ చేసుకుంటా అన్నాడు. ఏంటి చూసాడా? మేము ఈ పెళ్లికి వంట చేయడానికి వచ్చాను. నేను వంట మాస్టర్ని, ఇది మా ఆవిడ. మొత్తం వంటలని ఎరకొట్టేస్తాం ఈ రోజు. ఎంతకాలం నీ వంట చేరుకుంటా తిరుగుకుంటా ఉంటాము? కనీసం ఈఎంఐలో ఒక హౌస్ తీసుకోవచ్చు కదా. వాటి గురించి మాట్లాడుకో. ఇలా హౌస్లకి ఈఎంఐలు కట్టలేక మనోడు ఒకడు వేరే హౌస్కి వెళ్తున్నాడు, తెలుసుగా. ఇన్ని మాట్లాంటారు గాని నన్ను మా ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచారో తెలుసా? ఎన్నో పూజలు చేస్తే మా అమ్మకి నేను పుట్టానంట. మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో, పూజ చేస్తే పుట్టావో చేతపడి చేస్తే పుట్టావో. ఇంకొక విషయం తెలుసా మీకు? మనకి ఇక్కడ పనిచేసే శాంతి కుమార్, జీవన్, శశి ఉన్నారు కదా, వాళ్ళందరూ టీం చేశారంట. టీమా స్కామా? అంతమంది ఉన్నారంటే ఒక దాంట్లో. ముగ్గురు టీంలు ఒక టీం చేస్తే వాళ్ళకి పరీక్ష కదా. వాళ్ళకి కాదే, ఒక్కరిని పొగిడిన ఫీల్ అవుతారని మిగతా ముగ్గురిని పొగడాల్సి వస్తుంది, చూసే వాళ్ళకి పరీక్ష. మనతో పాటు మన వంట చేయడానికి అసిస్టెంట్లు ఇద్దరు ఉన్నారండి. ఎక్కడో రాలేవే. ఏం డాన్స్ వేస్తున్నారా పరదేశీ? మా ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది? భలే ఉందరా. 2 గాజుల శంకరు, 2 దవడల రేఖ, 2 గుట్కాల ముఖేష్, ముగ్గురు ఒక చోట కలిసినట్టున్నారు. భలే ఉన్నారు ముగ్గురు. అది మా ఆవిడ. దీన్నే కొన్ని ఏరియాలో కక్కుర్తి అంటారు, అది నాలోంచి పోదు. దీన్నే కొన్ని ఏరియాలో పప్పు గుత్తి అంటారు, దీని నీలోంచి పోద్ది. రండి, వంట పనులు చేద్దాండి. ఏమండి, దేశంలో ఇన్ని పనులు ఉండగా ఈ వంట మాస్టర్ ఎందుకు అయ్యారు మీరు? ఒక మగాడు తన కోసం వండుకుంటే స్వయం పాకం అంటారు, నలుగురు కోసం వండితే నలమేమ పాకం అంటారు, నా కోసం వండితే దాన్ని పూర్వజన్మ పాపం అంటారు. ఇక మాస్టర్, ఇక సాంబార్ ఎలా ఉంది చూడండి. అదిరిపోయిందిరా. అక్కడ ఇవి కూడా చేయించారేంట్రా? ఏమండి, టమాటా కత్తితో కొమ్మంటారా బ్లేడ్తో కొమ్మంటారా? గన్ను పెట్టి షూట్ చేయవే. ఏది ఇస్తే దాంతో గారు ఇప్పుడు ఈ ములక్కాళ్ళు ఇందులో ఎలా ఉంటుంది అంటారు? ఏంటి కాడాలు దిగినా కూడా ఇంకా మీకు ములక్కాల పిచ్చులు బాగాలేదారా మీకు? మనం అసలు ఇంత పెళ్లి హంగామా వంటలనే చేస్తున్నాం. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడ? శ్రీరస్తు శుభమస్తు. నువ్వేనా వంట మాస్టర్? రాత్రికే పెళ్లి, వంటలు అదిరిపోవాలి. ఇదిగో మీ మనవరాల పెళ్లికి వంటలు సారీ మీ కూతురు పెళ్లికి వంటలు అదిరిపోతాయి. ఒరే, ఇవన్నీ చెప్తున్నావు కానీ పెళ్లి కొడుకు అని చెప్పవేట్రా? దేవుడా, అది చూసావా? 10 సంవత్సరాల నుంచి అవ్వలేదు, నువ్వు పెళ్లి కొడుకు అంటే అయిపోయినాయి. అసలు మీ ఇద్దరికి ఎలా కుదిరింది? మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అండి. అమ్మో ఏంటి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయారు? 2020లో చాలా విపత్తులు వచ్చినాయి, ఎన్నిటికని స్పందిస్తాం మేమైనా. నన్ను ఎలా లవ్ చేసిందో తెలుసా? అర్జున్ రెడ్డి సినిమా చూసి అర్జున్ రెడ్డి అనుకుంది. అన్నం ఉడికిపోతుంది. నాకు ఉడికిపోతుంది ఇక్కడ.
ఏం కనిపించాడ్రా? అర్జున్ రెడ్డి. ఒరే ఏ యాంగిల్లో చూసినా మాకు రెడ్డి కూడా కనిపించలేదు. లవ్ మ్యారేజ్ అన్నా, నువ్వెందుకు కొంచెం భయంగా ఉన్నావు? పెళ్ళాక ఆయన నాతో సరిగా ఉంటాడో లేదా అని. అసలు ఆయన ఉంటాడో లేదో ప్రతి ఎపిసోడ్ డౌటే మాకు. దాని భయం అది కాదయ్యా. మరి మందు మానే ముందు మానలేకపోతున్నాను. ఒరే ఇలాంటి అమ్మాయి దొరకాలే కానీ నేను తాగటం అలవాటు చేసుకుని మరి మానేస్తాను రా. మాటలు తర్వాత పని చూడండి ఫస్ట్. కూర వంకాయ కూర చేయండి. పెళ్లికి మొదటి బంతికి సెలబ్రిటీలు వస్తున్నారు. సెలబ్రిటీలా? జాగ్రత్తగా చూసి అదిగో మాటల్లోనే చెప్తున్నారు. ఈయన గుర్తుపెట్టావా? ఆయన నేను గుర్తుపట్టలేదంటే నన్ను ఎవరో గుర్తుపట్టకుండా కొడతాడు. ఖచ్చితంగా గుర్తుపట్టాలి కూడా. రే ఆ సౌండ్ ఆపండి. దేనికి? ఈయన మామూలుగా ఈటీవీ న్యూస్ సౌండ్ కే స్టేజ్ అంతా తిరిగేశారు. ఇంకా అంత సౌండ్ చేస్తే నానకరం కూడా మొత్తం నాగేశ్వరరావు గారు తిరిగేస్తాడు. దూరంగా ఉండండి. ఈ కౌగిలింతలు హగ్ చేసుకోవడాలు ఏం చేయకండి. కొంపతీసి వాళ్ళకి అంటుకుందా ఏంటండి? ఇలాంటి కౌంటర్లు వేస్తే వెళ్ళిపోతా చెప్తున్నా. ఎన్నిసార్లు వెళ్ళిపోతాను? ఇప్పుడు 2 సార్లు వెళ్ళి వచ్చారు మళ్ళీ. హలో, మా చంటని ఒక్క మాట అంటే ఊరుకోను. ప్రాక్టీస్ లో ఇది బాగుంది, ఇంకో 2 ఏమన్నావు? అభి అన్న చంటన గురించి తెలుసుగా. చెప్పండి. ఫస్ట్ సినిమాలు చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరిలో అదొకటి ఉంది. హలో, మా ఇద్దరిలో ఇంకో కామన్ పాయింట్ ఉంది తెలుసా? తెలుసు కంటెస్టెంట్స్ ఒకరు ఎంత లోతు దింపారో తెలుసు, ఒకరికి ఎంత మంది దింపారో కూడా తెలియదు. సరే స్టార్ట్ చేద్దామండి. భోజనాలకు తీసుకెళ్ళాడు. ఇదిగో ఈ వంగి దండాలు పెట్టకు. ఆల్రెడీ ఆడు పెట్టి నాకు ఇది పెట్టాడు. ఏమండే చంటి గారు, మా జంటను చూస్తుంటే నాగ చైతన్య సమంత గుర్తుకొస్తలేదు. ఈ విషయం అక్కినే ఫ్యాన్స్ కి తెలిసిందనుకో, నీ మీద ఎక్కి నిన్ను తొక్కి నిన్ను రక్కి నిన్ను చెక్కి ఆ తర్వాత నువ్వు బతుకున్నావా లేదా నొక్కి మరీ చూసి వెళ్ళిపోతారా. కూర్చోండి సార్, భోజనాలు వస్తాయి. చిన్నగారా వస్తారు సెలబ్రిటీ. ఏంటి స్లోగా వేస్తున్నాడు? ప్రతి టీంలో మీ రాము గారు లాంటి ఒకడు ఉంటాడండి, వాడేయుడు ఇట్రా. నాకు విస్తరాకదే వేయాల్సింది. ఎవరి తమలపాకేసింది? మీకు 2012లో ఇస్తరాకే వేసారండి. భాస్కర్ ఒక ఆకు, శకర ఒక ఆకు, షేకింగ్ చేసి ఒక ఆకు, 6 ఆకులు పీకున్నాక ఆ తమలపాకు మిగిలింది మీకు. ఆ ఆకు నాకు ఇస్తారేంటి? తీసుకెళ్ళరా, ఇది కూడా తీసుకెళ్ళి. నేను తొడిమెలు పెంచుకుంటా. ఆది గారు, ఆ కుక్క ఏంటి నా వైపు చూస్తుంది? దాని ప్లేట్ అండి మీకు వేసాం. ఏమంటే గోంగూర ఏమంటారా? నాకు అవసరం లేదు. ఏమంటావా అని మమ్మల్ని వేసుకోవడం చెప్తే ఒక్కడానే వేసావురా. తమలపాకేస్తే వాడు తీసుకెళ్ళాడు, గోంగూర వేస్తావు నువ్వు నాకు. అది కాదండి, ఒక మాట నేను చెప్పా. ఏమండి ఎదుగుదా వాళ్ళు వెళ్తే వెళ్ళారు కానీ మీరు ఉండండి. ఎందుకు నాకు ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నావు? ఏం లేదు, ఇంకో బంత్ అయిపోతే ఆకులు ఎత్తేసి వెళ్తారని. అంటే నేను ఆకులు ఎత్తేసే వాళ్ళకి కనిపిస్తున్నా? అరిచినా అలాగే కనపడుతున్నారు. ఓకే సర్లే, ఎందుకు డిస్కషన్ ఎందుకులే కానీ. పెళ్లి కూతురు తరపున బంధువులు వచ్చారు. పెళ్లి కొడుకు తరపు బంధువులు వచ్చాం. ఏం పీకడానికి వచ్చారు? బావా పుల్లి పెట్టవరా. 10 రోజుల్లో 2 పిల్లలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. 5 రోజుల్లో పుట్టిస్తాను. నీకేమన్నా? అరే వాడు అడిగింది రామచంద్రాపురం చెరువులో పీతలను కాదు పిల్లల్ని. నాకు నమ్మకం ఉంది, పుట్టిస్తారు. 100 స్కిట్ల నుంచి చూస్తున్నాం, మాకే నమ్మకం లేదు. ఒక స్కిట్ కి నీకు నమ్మకం వచ్చిందా? ఎంట్రీకి ముందు వెనకేమన్నా కాలు పట్టుకుని ఇవన్నీ చెప్పమన్నాడు వాడు. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావురా. నువ్వు మందు పట్టురా బావా. ఆడెళ్ళి మందు అలా తీసుకొస్తే ఎలా ఉంటది? నువ్వు నెక్స్ట్ స్కిట్ లో ఒక బోర్డు తీసుకొని ఇలా వెళ్తుంటే ఎలా ఉంటది? సరే ఇవన్నీ ఎందుకు కానీ భోజనాలు చేద్దామా? సెట్టుకు వచ్చేది అందుకు కదా, రైలు కూర్చోపోతా. వీళ్ళంతా ఇంత ఆనందంగా ఎందుకున్నారు? ఫస్ట్ టైం టోకెన్ లేకుండా భోజనాలు చేస్తున్నారు అందరూ. ఎవరైనా ఇక్కడ ఉన్నది? బెంచ్ సక్కలేదు, చైర్ సక్కలేదు. ఇక్కడ అంతా నీట్ గా ఉండాలి. అవునా? స్పెషల్ టేబుల్ కావాలా మీకు? స్పెషల్ టేబుల్. ఈ బయట ఇలాగే ఒక టెంట్ ఉంటది, దాని కింద ఒక టేబుల్ ఉంటది. అక్కడ కూర్చోవాలా? అక్కడ కూడా కూర్చొని ఎవరా నిన్ను బొగడ అలాంటిది ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టే నీకు మళ్ళీ స్పెషల్. బాగా మాడిపోయిన కందగడ్డ అదొడ్డిచ్చు. ఆల్రెడీ వేసామండి. ఎక్కడ? ఇలా చేయి పెట్టి ఇలా దగ్గరికి వెళ్ళి పీక్కోండి. ఇంకా ఏమన్నా అంటే అన్నారంటారు కానీ ఈ సాంబార్లో అసలు కరివేపాకుందా? ఏమన్నా అంటే అన్నారంటారు కానీ అసలు సాంబార్ ఎవడేసాడు రా? ఏదో డైలాగ్ చెప్పి ఏదో రకంగా కనిపిద్దామని ఉద్దేశం తప్ప. సరే భోజనాలు అయిపోయిలే. అసలు ఎందుకే కిల్లీలు ఉన్నాయా? వాడికంటే కిల్లి ఇరా తిను. ఏంటిది కిల్లియే? ఆకులు ఒక్కలేదు, మేము అంటే లెక్కలేదు. ఈ తొక్కల గారితో పిల్ల. అది కాదండి, మాట్లాడుతూ ఊరుకోను.
ఆకులో ఒక్క లేదని అమ్మాయిని తీసుకెళ్లిపోతారా? ఆ వంటోడు అమ్మాయి ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరు లేచిపోయారు. మరి నువ్వు వాళ్ళ ఆవిడ కదా. నేను ఎందుకు ఆడవుతాను? నేను నాటకం కంపెనీ నుంచి వచ్చాను, ఎవరికి వైఫ్ గానే నాటకం ఆడతా. మేము అక్కడి నుంచే బామర్దులుగా చేయమంటారా? మా పేమెంట్లు ఇస్తావా? పేమెంట్లు మాట దేవుడు ఎరగరా, పెళ్లి కూతురు వెళ్ళిపోయిందని నేను ఎడుతుంటే. ఒరే ఆది గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్ల సిగ్గుల్లో యాయ సౌందర్య ఇది నిజమా మాయా. అబ్బో కొత్త మూమెంట్లు అంతా అది ఏంటి ఏంటి అప్పుడు ఆపేశారేంటి? ఆ బ్యాచ్ తో డాన్స్ చేస్తే 5 నిమిషాలు ఉంచుతారు, అనసూయతో వేస్తే చాలా 5 సెకండ్లకే ఆపేస్తారు. ప్రతి ఒక్కరూ అంతేనండి, దేశం బాగుండాలని కోరుకుంటారు కానీ పక్కోడు బాగుంటే చూడలేరు. పాపం అనసూయ గారు కూడా హర్ట్ అయినట్టున్నారు. రేపటి నుంచి మీరు ఇలా చేసినందుకు ప్రతి స్కిట్ అనసూయ గారు నాతో ఎంట్రీ ఇస్తారు. నేను ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు చెప్పండి. అది సాంగ్ వరకేనా? స్కిట్ అంతా నా పక్కనే ఉండొచ్చుగా. మరి మీ వైఫ్ క్యారెక్టర్ గణపతి? నేను బటర్ఫ్లై గురించి మాట్లాడుతున్నాను, నువ్వు బఫెలో గురించి మాట్లాడుతున్నావు. మరి మీ సెకండ్ వైఫ్ శాంతి? గుజ్జు తీసిన గ్రేపులో ఉంటది, అది నా వైఫ్ ఏంటి? ఆడు రాజు కాదు, రాజు గారికి అదికి పట్టిన బూజు. వాళ్ళంతా సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటోళ్ళు 2 రోజులకు ఒకసారి వస్తారు, కానీ నువ్వు రాజమౌళి సినిమా 2 ఏళ్ళు అయితే గానీ రావు. కానీ ఈ స్కిట్లవి చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ కిక్ వస్తది, తర్వాత 25,000 చెక్ వస్తది. అయ్యో నా వల్ల కావట్లేదు అది. ఇంతకు మించి బిస్కెట్లు అయితే నా వల్ల కూడా కాదు, వెళ్ళి కూర్చో. ఇవన్నీ బిస్కెట్లా? ఏమండి ఏం చేస్తున్నారు? అస్థిపంజరం గురించి 5 పేజీలు ఆన్సర్ రాయమన్నారే, నువ్వు వచ్చి నేను చూసి రాద్దామని వెయిట్ చేస్తున్నా. ఏమండి ఎందుకు అంతలా నరుస్తావు? ఎందుకే? పెళ్ళైన కొత్తలో కూడా ఇలాగే అరిచేదాన్ని, అప్పుడేమో సౌమ్యంగా ఉందన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు? అప్పటికి ఇప్పటికి జబర్దస్త్ సెట్ లో మాట్లాడే రోజా గారికి ప్రెస్ మీట్ లో మాట్లాడే రోజా గారికి ఉన్నంత తేడా ఉంది. అంటే ఇక్కడ స్మైల్ బ్రాండ్, అక్కడ ఫైర్ బ్రాండ్. ఈ మధ్యన మీరు బాగా మారిపోయారండి, ఎందుకో నాకు తేడా కనిపిస్తున్నారు. నీకు జస్ట్ తేడా కనిపించినందుకే నువ్వు అంత ఏడిస్తే రోజు ఆ తేడాతో కాపురం చేస్తాను నేనేం తేడవాలే. పిల్లలు కనిపిస్తే చాలు ఓ పైన పడిపోతారే. బేసిక్ గా 2 రకాలు ఉంటారే, ఒకటి అనుకువగా ఉంటది, అందంగా ఉంటది, మనతో ప్రేమ చూపిస్తది. మరి రెండోది? వాళ్ళ గురించి ఎతకక్కర్లా, ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఈ రోజు నుంచి మీతో మాట్లాడదలుచుకోవట్లేదు. సరే మాట్లాడుకో. కనీసం కారణం ఏంటని కూడా అడగరా? ఒకరు మంచి పని చేస్తానన్నప్పుడు కారణాలు అడగకూడదని బాబా శ్యామదేవ్ చెప్పాడే. ఈ మాటలకి ఏమి తక్కువ లేదు, మీరు సంపాదించే సంపాదన బోర్డు ఇంటి ఖర్చులు కూడా సరిపోవట్లేదు. నీ పెత్తనం తట్టుకోలేక నేను మా బాస్ని అడిగా, ఆ జీతం నాకు సరిపోవట్లేదు, మా ఆవిడ సతాయిస్తుందని. ఆ పెంచాలో లేదో వాళ్ళ ఆవిడ అడిగి చెప్తానన్నాడు వాడు. ఇవన్నీ నాకు అనవసరం అండి, ఈ రోజు నుంచి మన ఇద్దరు విడివిడిగా ఉండబోతున్నాం. ఓకే, నువ్వు బయట ఉండు, నేను లోపల ఉంటా. కూడా నీకు విడాకులు ఇస్తా అంటున్నా. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. ఆపండి, ఆ సెంటిమెంట్ ఏమో మాకు అంత సెంటిమెంట్ లేదు ఇక్కడ. అనసూయతో సాంగ్ అంటే వేయలేదు, కానీ ఇలాంటి వాటి మాత్రం రెడీగా ఉంటారు. మొన్న పక్కింటి సుబ్బారావు వాళ్ళ ఆవిడ కూడా ఇలాగే విడాకులు తీసుకుని విడిపోయారు, వెంటనే కలిసిపోయారు. ఎందుకండి? ఆ చదివించిన చదివింపులు, పెళ్లికి తీసుకున్న గిఫ్టులు మొత్తం తిరిగి ఇచ్చేయాలని పెళ్లికి వచ్చిన నోటీసులు పంపారు. సరే అండి మనం కలిసే ఉందామండి. ఎందుకంటే ఇది కట్టుకున్న చీర కూడా వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్, కలిసి ఉండాలి, తప్పదు. రాత్రి అయింది, చలి పుడుతుంది, దోమలు కూడా కుడుతున్నాయి, ఏమనిపిస్తుంది? ఆ కిటికీలు మూసేసి ఆల్ అవుట్ ఆన్ చేస్తే పడుకోవాలనిపిస్తుంది. మా అమ్మ ఏమో పిల్లలు పుట్టక ముందే ఇంటి నిండా బొమ్మలు వేస్తుంది. బోడి బొమ్మల కోసం ఇక్కడ యుద్ధం చేసినట్టు చేయాలంటే నా వల్ల కాదు. మన పెళ్ళైన కొత్తలో మా పెరట్లో ఒక మొక్క నాట, అది పెద్దదై కాయలు కూడా కాస్తుంది, ఇంకా నా కడుపున కాయ కూడా కాయలేదు. దాన్ని మట్టిలో పాతి పెట్టాం కాబట్టి కాస్తుంది, నిన్ను పాతి పెట్టనా? ఏమండో గ్యాస్ కట్టేశారా? ఏంటి ఇంట్లో గ్యాస్ కట్టేశారా? మామూలుగా అమెరికాలో పడుకునేటప్పుడు గుడ్ నైట్ అంటారు, లండన్ లో స్వీట్ డ్రీమ్స్ అంటారు, ఒక ఇండియాలోనే గ్యాస్ ఆఫ్ చేసావా, దోశపిండి ఫ్రిడ్జ్ లో పెట్టావా, అస్థికలు తీసుకెళ్లి గంగా నదిలో కలిపావా? పోయి ఆఫ్ చేసిరా పో. ఏమైంది? ఇది వెలుగు వస్తుందండి. వెలుగు రావటం ఏంటి? ఏంటి ఇది? ఏంటండి? ఇదేదో నిధికి సంబంధించిన మ్యాపే, మన ఇంట్లోనే ఉందా? కానీ ఒక మొక్కే ఉంది, ఇంకో మొక్క ఎవరి దగ్గర ఉండుంటది. ఇది దొరికితే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకోవచ్చే. వెళ్దాం పద. అదేంటండి అడవికి తీసుకొచ్చారు? ఇది అడవుల్లోనే ఉంటది, మీ అత్తగారింట్లో ఉండదు. అది ఎక్కడుందో ఏంటో. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో
ఎందుకు ఎందుకు ఏంట్రా ఇది? లవర్స్ కదండి, రొమాంటిక్ గా తిరిగామన్నమాట. మీరు రొమాంటిక్ గా పరిగెత్తినట్లేదు, నీ ఆక్సిజన్ పైప్ ఏదో వాళ్ళు లాక్కున్నట్టు దానికోసం నువ్వు పరిగెత్తున్నట్టు ఉంది. సంక్రాంతికి ఇంకా టైం ఉంది కదరా, గంగిరెద్ది అంటే అప్పుడే రెడీ అయింది. ఎలిఫెంట్ కు పుట్టిన 7వ బాయ్ లాగా ఉంటాడు ఈడు కౌబాయ్ ఈడు. ఏమండి, మన కుర్రాడు కానీ పుడితే ఈ పేరు అస్సలు పెట్టద్దు. నీలాంటిదే కొడుకు మంచి లాంటి వాడు అవ్వాలని ముందుగానే వీల్ చైర్ కళ్ళజోడు కొనుక్కుంటున్నట్టు. మనం వెళ్ళిపోదాం పద, మనం వచ్చిన పని చూసుకుందాం. ఏమండి, ఆ నిధికి సంబంధించిన పత్రం ఉన్నట్టు చూపించకండి. మీ చేతిలో ఏదో ఉంది, ఏంటండి? అదే కార్తీక మాసం కదా, అడవిలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి, ఇంటి దగ్గర నుంచి ఇస్తారు తెచ్చుకున్నట్టున్నాడు. ఇది కూడా నిధి మ్యాపేనే అంటే? అవునండి, మేము 10 సంవత్సరాల నుంచి ఈ మ్యాప్ పట్టుకొని తిరుగుతున్నాం. 2వ మ్యాప్ ఎక్కడుందో దొరకలేదండి. ఓసి పిచ్చి ముక్క, 2వ ముక్క నా దగ్గరే ఉంది. హంసల దీవి. అమ్మయ్య, కానీ హంసల దీవిలో ఎక్కడుందో తెలియాలంటే ఇంకో ముక్క కావాలి మనకి. ఏంటి ఇంకో ముక్క కావాలా? అదండి వెళ్దాం. శంకర్ దాదా MBBS. ఎవడ్రా నువ్వు, ఏం పేరు నీది? ఆకండి. ఆ పేరేది బాగుందండి. వాడు ఆకు, నువ్వు టేకు, బానే ఉంది. మీరు మా దొర అనుమతి లేకుండా వచ్చారు, మిమ్మల్ని నిప్పుల మీద నిలబెడతా. నువ్వు మాట్లాడితే ఆ బల్లెం మీద కూర్చోబెడతా. వాడిని ఉన్న పిలు పని చెప్తా, ఆగు. మా ఓన్ ఏంటి అంటున్నారు? ఈ అడవిలో ఉన్న ప్రజలందరూ నా బిడ్డల లాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళు ఎందుకులే, నీ బిడ్డలే అని చెప్పి దొంగ తిరుగులని ఎందుకు మళ్ళీ? ఓసిని మీరు మృగరాజును తప్పించుకొని కాట్రాజు దగ్గరికి వెళ్ళి వాడు ఇంకా డేంజర్ దానికంటే. అవును, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు? అంటే మా దగ్గర 2 మ్యాపులు ఉన్నాయి, ఇంకొక ముక్క దొరికితే. 3వ మ్యాప్ నా దగ్గర ఉంది. హంసల దీవి, మల్లెపూల వీధి. నీకు కరెక్ట్ మ్యాపే దొరికిందిరా. ఏమండి, ఇంత కష్టపడి మనం నిధి కోసం వెళ్తాం కదా, అది దొరికిన తర్వాత ఏం చేద్దామండి? ఆయన దగ్గరికి వెళ్ళి ఎస్టిమేషన్ స్లిప్ తీసుకుందాం. ఈ నిధి ఒరిజినల్ కాదో చెక్ చేద్దాం, ఓకేనా? గుట్టు చప్పుడు కాకుండా వాటాలు పంచుకుందాం, ఓకేనా? ఆగండి, వెళ్లే ముందు ఒకసారి ఆ తల్లికి దండం పెట్టుకుని వెళ్దాం. ఈ తల్లి పేరేంటో? గూగుల్ తల్లి, అన్ని అందులోనే ఎత్తుకుతాడు ఆయన. మీరు అటెళ్ళండి, మీరు ఇటెళ్ళండి, నేను వెళ్ళి వెనక అంతా ఎత్తుకుతాను, ఓకేనా? ఎవరు నిధి దొరికినా అందరూ సమానంగా వాటిలో పంచుకోవాలి, ఓకేనా? ఓకే. మెల్లిగా. ఏంటండి ఇది? ఇక్కడ ఏదో లెటర్ ఉంది. వీడి పేరే నిధి, వీడిని బాగా చదివించి ప్రజాప్రతినిధిని చేయండి. వీడికి నిధి అని పేరు పెట్టావంటే? అరే నీ కొడుకు వాడు, నువ్వు చేసిన మేము ఈ పత్రాలన్నీ ఎత్తుకొని ఊరంతా తిరిగి ఎడకు ఏదా బల్లె మీరా ఆ బల్లె. ఏంట్రోయ్, ఒక ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చావు? ఇవ్వాల వచ్చింది. అది ఈ పాటలో మెగాస్టార్ ఒక్కరే సైకిల్ తొక్కేవారు కదా. ఈ మెగాస్టార్ కూడా ఒక్కడే తొక్కుంటూ వచ్చాడు కదా. మరి ముందు నేను ఎందుకున్నాను? అది మరి మెగాస్టార్ కి దిష్టి తగలకూడదు కదా. సరే, ఎందుకు అప్పుడే ఆపావు? జైన్ సినిమాలో నితిన్ సదాను ముందు కూర్చొని తొక్కినట్టు తొక్కొచ్చు కదా. నా ముందు కూర్చున్నది సదా అయితే నేను కూడా సనత్ నగర్ వరకు దొక్కేవాడిని. నువ్వు సదా కాదు, ఆ చెట్టుకి ఈ చెట్టుకు పెట్టిన చదా. ఆవిడికి నాకు తేడా ఏంటి? తేడానే తేడా. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆవిడ దగ్గరికి ఎవరైనా అబ్బాయి వెళ్తే వెళ్ళవయ్యా వెళ్ళు అంటది. మరి నేను? నువ్వే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉండవయ్యా ఉండు అంటావు. అంత తేడా ఉంది. ఎప్పుడు ఇది మనకు ఉండేదే గానీ మన ప్రేమ గురించి ఏమైనా చెప్పొచ్చు కదా. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఒక్కసారి లెక్కడానికి ట్రై చేసేంత. అది అనంతం అంటే మన ప్రేమ కూడా అనంతం అంటావా? కాదే, ఇది టైం వేస్టే అది టైం వేస్టే అంటున్నా. అసలు లవర్తో ఎలా ఉండాలి నీకు తెలుసా? లవర్ ఏడిస్తే ఏడవాలి, నవ్వితే నవ్వాలి, ఎగిరితే ఎగరాలి. అలా ఎగాలంటే నువ్వు అద్దంలో చూసుకోవాలి. దానికి మళ్ళీ లవర్ ఎందుకు? పక్కలో లవర్ నాకు ఒకటి దొరికింది. అవును, ఎప్పుడు ఆ చేతిలో రాయి ఎందుకు అలా ఎగరేస్తూ ఉంటా? ఈ సంవత్సరం నా జాతకం ప్రకారం పట్టిందల్లా బంగారం అయింది అన్నారు. 2 రోజుల నుంచి పట్టుకొని తిరుగుతున్నా, బంగారం అవదే. నిన్ను లవ్ చేసే బదులు ఆ రామ్ ప్రసాద్ లవ్ చేసినా బాగుండేమో. వాడినా బెచ్చగాడు వచ్చి అయ్యా కడుపు కాలిపోతుందంటే బర్ణాలు ధర్మం చేస్తాడు.
ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. అది ఎంత టెక్నాలజీ డెవలప్ అయితే మాత్రం మొబైల్ తో మూతి తుడుచుకుంటావంటే ఏంటి ఏంటి ఆ నవ్వు అంటే? ఏ అనసూయ గారు నవ్వుతారుగా? అనసూయ నవ్వితే పువ్వులు రాలినట్టు కిలకిలమంటది. మరి నేను పుర్రె కాలినట్టు చిటపటమంటది. ఎప్పుడు మనకి ఎన్నో గొడవే గానీ ఒకవేళ మన పెళ్ళైందనుకో హనీమూన్ కి ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఎక్కడంటే ఒక దట్టమైన అడవి, దబేలు మన తలుపు సౌండ్, గలగలగల మన గజ్జలు, శంకిని దెయ్యం తెల్ల బట్టలతో. నేను హనీమూన్ గురించి చెప్తుంటే నువ్వు శంకిని గురించి చెప్తావేంటి? మరి శంకినితోనే కదా హనీమూను. ఏంట్రోయ్ గుడికెళ్ళి వస్తున్నట్టున్నారు? కొత్త చెప్పులు కనపడుతుంటేను. అది అలా చెప్పవచ్చు. అది వాడు చాలా మంచోడు. నేను వాడు నువ్వు చెప్తున్నావు. సల్మాన్ ఖాన్ బ్రహ్మచర్యం గురించి సన్నీ లియోన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టుంది. నాకు ఎప్పటి నుంచి అడుగుతా అనుకుంటున్నాను. నీ ఫ్రెండ్స్ వస్తుంటారు పోతుంటారు, ఇంతకీ వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏమన్నా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్, వాడు ఏమన్నా పాలస్తీనా ప్రధానమంత్రి చెప్పడానికి. ఆడ చేసేది ఏం లేదు. వాడైతే ఎలా మొదలెట్టాలో కూడా తెలియదు, వీడికి ఎక్కడ ఆపాలో తెలియదు. అలాంటి బ్యాచ్ ఇది. సరే గానీ నీకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు, నీలో ఏం చూసి ప్రేమించిందిరా? 3 సార్లు బాల్కనీలో బట్టలు తుంటే చూసింది, ఫిక్స్ అయిపోయింది. అసలు ప్రేమ ఎలా పుడుతుంది? ఎదల్లో నుంచి పుడుతుంది. అవునవును, పొదలోంచే పడుతుంది. పొదలో కదరా ఎదలో అన్నది. తగలయ్యా. అవునా? సరే నువ్వు చెప్పైతే ఎలా పడుతుందో. ప్రేమ అనేది దురద లాంటిదిరా. ఆరగా గీరుకోవడం తప్ప దూరంగా పోయే పరిస్థితి అసలు లేదు. అసలు ప్రేమలో ఉన్న మాధుర్యం గురించి ఒక చైనా కవి ఏమన్నాడు తెలుసా? అన్నాడు. అర్థం కాలేదే. అదే వాడు చెప్పింది, ప్రేమలో మాధుర్యం ఆవిడకి అర్థం కాదని. ప్రేమించాడు తప్పటి నుంచి ఇప్పుడు దానికి ఏ ఒక గిఫ్ట్ ఇవ్వలేదు. కొంతమందిని చూస్తే ఎంత సన్నగా ఉంటారో తెలుసా? వాళ్ళకి ఏ గిఫ్ట్ ఇవ్వాలని కూడా మనం ఆలోచిస్తాం. పర్ఫ్యూమ్ బాటిల్, సెలైన్ బాటిల్ అని అలా ఉంటది. దీనికి ఏం గిఫ్ట్ ఇస్తాం మనం? మళ్ళీ దీనికి గిఫ్ట్లు. ఏంటి కొడుతున్నావేంటి? అలా కొట్టకరా. చరిత్రలో ప్రియురాలను ప్రియుడు కొట్టినట్టుగా ఎక్కడ లేదు కదా. చరిత్రలో మన పేరు ఉండకపోవచ్చు, కానీ చరిత్ర మనతోనే మొదలవ్వాలి. గుర్తుపెట్టుకో. ఎవరా మీరు? బడా దీన్ని తీసుకురమ్మన్నాడు. బడా ఎవరే? బడా అని ఒక పెద్ద రవిడి. అది అతనేం ఒక్కళ్ళు ప్రకాశ్ రాజ్ అని, నేనేం భూమికనిలా ఫీల్ అవుతుంటాడు. నువ్వు ఏమైనా చేసి నన్ను కాపాడాది. వెళ్ళిపోండి, నేను కాపాడతా. బడా అంది, వాడు ఏదో ఒక్కళ్ళు ప్రకాశ్ రాజ్ అంది. ఏరియా ఎక్కడో చెప్పకుండా వెళ్ళింది. ఒక్కళ్ళు ప్రకాశ్ రాజ్ అని చెప్పింది కదరా, అదే సెంటర్ అయ్యి ఉంటది. పదా. ఇదేనా వాళ్ళు? ఎక్కడైనా కొండ దగ్గర బాంబులు పెట్టడం చూసాం, ఇక్కడ కొండే బాంబులు పెడతాం చూసా. ఎవర్రా మీరు? మీ అంతు చూడడానికి నా కొడుకు వస్తాడు. కొడక అరే బడా అన్నాడు, పెద్ద బొగడాలా ఉన్నాడు. అది సంక్రాంతి ముగ్గు అవుతే అందులో నేను గొబ్బెమ్మను రా. అంత లేదు, అది గొబ్బెమ్మే, నువ్వు గొబ్బెమ్మే. అది ఉరమైతే నేను మెరుపును రా. చెప్పరా, అది తొండ అయితే నువ్వు ముదురు తొండని, అది కోత అయితే నువ్వు కొండు కోతని మొత్తం మీరు మరీ అంత దగ్గరకు రాకండి. మీరు బడా బడా అంటే మా కడుపులో కూడా అంటుంది. ఇదేంటో తెలుసా? ఏంటండి? మరమ్మ విద్యరా. నీ శక్తిని ఎనాలిసిస్ చేస్తాను. అది ప్రకాష్ రాజ్ చేస్తే అనాలిసిస్ అయిద్దండి, మీరు పెడితే పెరాలిసిస్ లాగా ఉంది. నువ్వెన్ని డైలాగులు చెప్పినా ఈ అందాల బామ నాదేరా. కృష్ణ రామ అనుకుంటూ జీవిత బీమా తీసుకోక మీకు ఎందుకండి ఈ బామ? నాతో కలబడ్డం అంటే ఆబోతో కలబడ్డం రా. ఏంట్రా తలబడ్డం కలబడ్డం ఆంబోతుంటారు? ఏమండి మిమ్మల్ని? మీలో ఎవరు గెలుస్తారో తేల్చుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోవాలి నేను తేల్చుకుంటా. ఎందులో గెలవాలండి అది చెప్పండి. మీకు ఒక కబడ్డీ పోటీ పెడతాను. ఆ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాడిని పెళ్లి చేసుకుంటా. నేను జబ్బ తరిస్తే మీ అబ్బ కనపడతాడు రా. మీకున్న వాటిని జబ్బలు అంటారండి, జబ్బులు అంటారు. తగ్గొద్దు. దమ్ముంటే నన్ను పట్టుకోరా పేషెంట్, పట్టుకుంటే నీకివ్వను పేమెంట్. మేము అలాంటిదప్పుడు ఎందుకు నేను ఒక్కడనే ఉన్నాను. నేను ఆడాలి, నువ్వు ఆడాలి. నేను ఆడాలి, నువ్వు ఆడాలి. నువ్వు ఆడాలి, నేను ఆడాలి. నేను ఆడాలి, నేను ఆడాలి. నేను ఆడాలి. కొడుకు గెలిచాడు. ఇక నువ్వు నా కొడుకు సొంతమే. అదే
వాడు పోయాడు ఇంక మనం మొదం పద